హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాఘవర్షిని వ్లాగ్స్. ఈరోజు మనం బ్రెడ్తో చాలా ఈజీగా రెడీ చేసుకోగలిగే చమ్చమ్ స్వీట్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్లోకి 1 pinch ఆఫ్ ఎల్లో కలర్ తీసుకోవాలి, ఫుడ్ కలర్ తీసుకొని వాటర్ యాడ్ చేసి బాగా డిజాల్వ్ అయ్యేదాకా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సిరప్ రెడీ చేసి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి 3 tablespoon మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఇంట్లో ఉండే పాల మీగడ కానీ లేదు అంటే మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఏదైనా అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చండి. వేసి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసుకున్న బాదం, ఎంత వీలైతే అంత ఫైన్గా చాప్ చేసుకోవాలండి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇది కూడా మిక్స్ చేసుకోవాలండి. హోలీ వస్తుంది కదండి, మన ఇంటికి ఫ్రెండ్స్ వస్తారు, మనం ఈజీగా చేసి పెట్టగలిగే స్వీట్ అండి ఇది. ఇలా మిక్స్ చేసుకుందని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీనికోసం బ్రెడ్ తీసుకుందాం. 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక బౌల్ సహాయంతో రౌండ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ మీదకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న పాల మీగడి ఇదంతా ఉంది కదండి, ఆల్మండ్ క్రీమ్, అది అప్లై చేయాలండి. బాగా అప్లై చేసి తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ ఉంది కదండి, అది దీని మీద పెట్టి సైడ్స్ అంతా కూడా క్లోజ్ అయ్యేలాగా నీట్గా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసుకుందాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకుని షుగర్ సిరప్లో డిప్ చేసి, ఈ షుగర్ సిరప్ అంతా బాగా పీల్చుకుంది అనుకున్న తర్వాత తీసేసి కోకోనట్ పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలండి. లేదు అంటే మన సూపర్ మార్కెట్స్లో కూడా ఈ మధ్య అవైలబుల్గా ఉంది అండి, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని, అది అయినా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు దీని మీద పెట్టి బాగా కోట్ చేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కోట్ చేసేసుకొని ఒక ట్రేలోకి పెట్టేసేసుకొని దానిపైన డెకరేషన్ మన ఇష్టం. నేను చెర్రీతో డెకరేట్ చేశానండి. ఈ మధ్య కంపెనీస్లో కానీ మన లొకాలిటీస్లో కాలనీస్లో ఫ్రెండ్స్ అందరు కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కానీ ఫుడ్ కాంపిటీషన్స్, ఫైర్లెస్ కుకింగ్స్ అని, ఇలాంటి దాంట్లో కూడా చాలామంది ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న రెసిపీ అండి ఇది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ హోలీకి ఈ స్వీట్తో మేము ఎంజాయ్ చేయాలనుకుంటున్నామండి మా ఫ్రెండ్స్తో. మీరు ట్రై చేసి చూస్తారని అనుకుంటున్నాను. వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. నచ్చిందని అనుకుంటున్నానండి, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.